తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై నత్తనడకలాగని చెప్పేసి ప్రతిరోజు ప్రత్యేక కథనాలతో వార్తలు వస్తున్నా పట్టింపు లేని ఆర్ఎండ్బి అధికారులు బుధవారం 26 నాడు వచ్చింది సూర్యపత్రికలో. ఆర్ఎండ్బి అధికారులు కూడా నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పేసి సలహాను కూడా బహిరంగ స్థానిక నాయకులు అధికారులు కొమ్మక్కై అమ్ముకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం అంటూ దోశల చంద్రం చూసుకున్నట్టయితే మరి నత్తనడక హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదటి పేజీ తర్వాయి భాగం అని చెప్పేసి మరి రోజు ప్రత్యేకంగా కథనాలు వస్తున్నా పట్టింపు లేని అధికారులు, వాటికి సంబంధించిన సమాచారం కూడా తెలియాల్సి ఉంది. మరి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదు, మండల ప్రజలు ఏమైనా అయిపోయి ఎట్లయినా కానీ అని చెప్పేసి మరి రోడ్లు ఎక్కడ బాగున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఆర్ఎన్బి రోడ్లు, అలాగే ఇక్కడ ఇటువంటి చూసుకున్నట్లయితే నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. ముందుగా అసలు అధికారులు స్పందించి న్యాయం చేయడం లేదు. మరి న్యాయం జరుగుతుందా జరగదని చూసుకున్నాం. మరి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలంలో ఎన్నో సమస్యలపై వార్తాపత్రిక ప్రకటనలు వచ్చినా కానీ కూడా అధికారులు చూడనట్టు మరి వదిలేస్తున్నారు. వాటికి సమస్యకు పరిష్కారం చేయలేకపోతున్నారు అధికారులు. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఇలాంటి సమస్యలపై వెంటనే స్పందించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలి. మరి వర్షాకాలం కాబట్టి ఇంకా మరి ప్రయాణికులు కూడా అసలు ఎట్లా ప్రయాణిస్తారో కూడా తెలియకుండా మరి అధికారులు కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది.